హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'ర్యాక్స్ వ్యూ తెలుగు'. సో, థంబ్‌నెయిల్ చూసాక మీకు ఈరోజు టాపిక్ ఏందో అర్థమైంది గదా! యెస్. రేవ్ పార్టీ. రేవ్ పార్టీ అనే వర్డ్‌ని మీరు లాస్ట్ 1 వీక్‌గా వింటున్నారు. అయితే అసలు నిజంగా ఈ రేవ్ పార్టీలో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఉండారా? వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వాడి బయటపడ్డారా? దీని గురించి తెలుసుకుందాం రండి. అండ్ రీసెంట్‌గా బెంగుళూరులో మనందరూ తెలిసినట్టుగానే ఒక ఫార్మ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది పొలిటికల్ అలాగే బిజినెస్ మెన్స్ పట్టుకున్నారు. యాక్చువల్‌గా అసలు ఈ రేవ్ పార్టీ అనేదేందో తెలుసుకుందాం రండి. అందరు రేవ్ పార్టీ అంటే ఒక పబ్‌లో గెట్ టుగెదర్ అనుకుంటున్నారు. కాదండి, రేవ్ పార్టీలో చాలా ఉంది. అన్‌లిమిటెడ్ సెక్స్, అన్‌లిమిటెడ్ ఫన్ అండ్ అన్‌లిమిటెడ్ డ్రింక్. అసలు ఈ రేవ్ పార్టీ అనే దాని గురించి తెలుసుకుందాం రండి. రేవ్ పార్టీ. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటంటే అండి, ఒక 100 మెంబర్స్ కలిసి అన్‌లిమిటెడ్ సెక్స్, అన్‌లిమిటెడ్ ఫన్ అండ్ కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా! వాళ్ళ హస్బెండ్స్ తీరవని అలాంటియన్నీ తీర్చుకోవడానికి ఈ రేవ్ పార్టీ పెడతారండి. అయితే అసలుగా ఈ రేవ్ పార్టీ అనేది వెస్టర్న్ కల్చర్. వెస్టర్న్ కల్చర్‌లో ఈ స్టెప్ సిస్టర్, స్టెప్ మదర్ అనేది ఇయన్నీ కామన్. కానీ మన ఇండియన్ సొసైటీలో కూడా రీసెంట్ టైమ్స్‌లో ఈ వెస్టర్న్ కల్చర్‌ని బాగా అడాప్ట్ చేసుకొని, ఈ రేవ్ పార్టీస్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయండి. అండ్ రీసెంట్ బెంగుళూరులో పట్టుకున్న చోటైతే రేవ్ పార్టీకి ఎంట్రన్స్ టికెట్ 50 లాక్స్ అంటున్నారండి. అది మరి నిజమో కాదో ఉండొచ్చు గూడా. యాక్చువల్‌గా ఈ రేవ్ పార్టీ అంటే ఏంటంటే అండి, ఒక 100 మెంబర్స్ ముందుగానే ఒక గ్రూప్‌లో ఫార్మ్ అయిపోయి, ఒక 2 డేస్ అన్‌లిమిటెడ్ ఫన్ చేసుకుందామని డిసైడ్ అవుతారు. ఈ రేవ్ పార్టీకి ఎంటర్ అవ్వటానికి వాళ్ళు ముందుగానే బ్లడ్ టెస్ట్, అలాగే హెచ్ఐవి టెస్ట్ అన్నీ చేసుకొనొస్తారు. అండ్ 100 మెంబర్స్‌లో గూడా మనం చూసుకుంటే 25 మెంబర్స్ మాత్రమే మెన్స్ ఉంటారు. అండ్ 75% మాత్రం వుమెన్స్ ఉంటారు. అండ్ అలాగే ఈ రేవ్ పార్టీ స్టార్ట్ అయ్యాక అన్‌లిమిటెడ్ డ్రింక్ ఇచ్చేసి తర్వాత గ్రూప్స్ డివైడ్ చేసుకుంటారు. ఆ గ్రూప్స్ డివైడ్ చేసుకున్నప్పుడు ఒక మనిషి ఒక 1 మెన్ అండ్ అలాగే 4-5 వుమెన్స్ అట్లా డివైడ్ చేసుకొని వాళ్ళు కొన్ని ఫ్యాంటసీస్ పెట్టుకుంటారు. ఇంక మనం చెప్పుకోకూడదు. సెక్స్‌లో ఉంటాయి కదా ఫ్యాంటసీస్, అయన్నీ పెట్టుకొని అయి తీర్చుకుంటారు. అండ్ యాక్చువల్లీ ఈ రేవ్ పార్టీ ఎందుకు జరిగిద్దంటే డ్రింక్ కోసమో లేకపోతే డాన్స్ కోసమో కాదండి. 99% సెక్స్ కోసమే. చాలా మంది రిచ్ లేడీస్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ కోరికలు తీరకపోతే లేకపోతే వాళ్ళు ఓల్డ్ అయిపోతే ఇలాంటి రేవ్ పార్టీస్‌లోకి వచ్చి ఎంజాయ్ చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి రేవ్ పార్టీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఈరోజు మన ఇండియన్ సొసైటీలో. కాబట్టి మనం చూసుకుంటే అలా ఫ్యాంటసీస్ పెట్టాక వాళ్ళకి ఓపిక ఉంటే కంటిన్యూయస్‌గా 2 డేస్ సెక్స్ చేసుకుంటా ఉంటారండి. సో, కాబట్టే అన్‌లిమిటెడ్ డ్రింక్, అన్‌లిమిటెడ్ స్టఫ్, స్టఫ్ మీనింగ్ డ్రగ్స్ అండ్ అలాగే అన్‌లిమిటెడ్ ఈటింగ్ అన్నీ. ఇంకా 50 లాక్స్ పెట్టి టికెట్‌కి 2 డేస్ మీరు అన్‌లిమిటెడ్‌గా ఫన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయండి. రిస్ట్రిక్షన్స్ ఉండవండి యాక్చువల్‌గా. మీరు వైఫ్ అండ్ హస్బెండ్‌కెళ్ళినా కానీ, మీ వైఫ్‌తో ఎవరైనా సెక్స్ చేసుకోవచ్చు, ఎవరైనా హరాస్ చేయొచ్చు, ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. మీరు రిస్ట్రిక్ట్ చేస్తానికి ఉండదు. సో, అలాగే చెప్తున్నాను గదా! ఇలాంటి రేవ్ పార్టీస్ నేను రీసెంట్‌గానే విన్నానండి ఇలాంటిది. ఇంతకుముందు నేను చూసాను గానీ, మన ఇండియన్ సొసైటీలో రేవ్ పార్టీస్ జరుగుతున్నాయి అన్నారు గానీ, ఎప్పుడు బయటికి రాలా. ఎందుకంటే చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్సే ఉంటారండి దీంట్లో. 50 లాక్స్ టికెట్ అనేది ఒక కామన్ మ్యాన్ పెట్టి ఎళ్తాం అనేది కుదరదు. కాబట్టి చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసుకొని పోలీస్‌కి తెలియకుండా లేకపోతే పోలీస్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రావద్దని అట్లా ప్లాన్ చేసుకునే. మరి బెంగుళూరు వాళ్ళు ఎందుకు ప్లాన్ చేసుకోలేదో తెలుసుకోండి. అండ్ రీసెంట్‌గా మనం చూసుకుంటే మన టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మందిని రేవ్ పార్టీలో లింక్ చేశారండి. ఫస్ట్‌గా గనక మనం చూసుకుంటే 'శ్రీకాంత్' గారు. శ్రీకాంత్ గారు ఎమ్మటనే వీడియో పెట్టేశారు. అండ్ అలాగే 'జానీ మాస్టర్', యాంకర్ 'షర్మిల' అలా చాలా మందిని లింక్ చేశారండి. కానీ వీళ్ళందరూ అయితే నేను హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పేస్తున్నారు. అండ్ రీసెంట్‌గా యాక్టర్ 'హేమ' గారు ఉన్నారు కదా! ఈమైతే 99% ఈ రేవ్ పార్టీలో ఇబ్బంది పడుతున్నట్టే అండి. ఎందుకంటే రీసెంట్‌గా మనం చూసుకుంటే దొరికాక ఒక వీడియో పెట్టింది. నేను హైదరాబాద్ ఫార్మ్ హౌస్‌లో ఉన్నాను. నేను ఎలాంటి రేవ్ పార్టీలో లేను అని ఒక వీడియో పెట్టేశారు. అది యాక్చువల్‌గా ఆమె బెంగుళూరులోనే ఉన్నారంట. అండ్ పోలీసులు ఆ వీడియో మీద కూడా కేసేసారండి నెక్స్ట్. ఆమె బెంగుళూరులో ఉండి ఇట్లా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ప్రజలకని. సో, ఇప్పుడు ఆమె మీద 2 కేసులున్నాయి. అండ్ రీసెంట్‌గా తెలిసిందేందంటే ఆమె పైన డ్రగ్ టెస్ట్ చేస్తే డ్రగ్ తీసుకున్నట్టు అఫీషియల్‌గా వచ్చిందండి. సో, చూద్దాం మరి ఈమె మీద ఎలా ఉండబోతుందో. లేతే ఈమె ఇన్‌ఫ్లుయెన్స్ వాడి ఈ రేవ్ పార్టీ నుంచి బయటపడబోతుందా? సో, ఫైనల్‌గా రేవ్ పార్టీ అంటే మీకు అర్థమైంది గదా! అన్‌లిమిటెడ్ సెక్స్, అన్‌లిమిటెడ్ డ్రింక్, అన్‌లిమిటెడ్ ఫుడ్, 2 డేస్ ఫన్. అండ్ ఎంట్రీ టికెట్ అరౌండ్ 30-50 లాక్స్ ఉండబోతుంది. సో, మీరేమంటారు ఈ రేవ్ పార్టీ గురించి? అసలు మన ఇండియన్ సొసైటీలో ఇలాంటియి లేవు. కానీ ఈ వెస్టర్న్ కల్చర్‌ని అలవాటు చేసేసుకొని మనోళ్ళు గూడా ఇలాంటి రేవ్ పార్టీస్ అన్నీ పెడుతున్నారండి. సో, ఫైనల్‌గా ఈ రేవ్ పార్టీ గురించి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.